హయాంలో వైసీపీ నేతలు కడపను భూ కబ్జాలు, గంజాయి సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. వారికి పోలీస్ సీఐలు ఇద్దరు పూర్తి సహాయ సహకారాలు అందించారట. ఒక సీఐ అయితే జిల్లా ఎస్పీ రేంజ్లో చక్రం తిప్పారట. ఉమ్మడి కడప జిల్లాలో అతనికి తెలియకుండా ప్రతిపక్ష నేతల అరెస్టులు కానీ, బెట్టింగ్ కానీ, జూదం కానీ, ఎలాంటి సెటిల్మెంట్లు కానీ జరిగేవి కాదట. ఆయనకు తోడుగా మరో సీఐ కూడా వైసీపీ నేతలతో అంటకాగారంటున్నారు. ఈ ఇద్దరి మీద టీడీపీ నేతలు ఆధారాలతో సహా డీఐజీకి ఫిర్యాదు చేశారు. దాంతో వారి బాధితులంతా హ్యాపీ అయిపోతున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో సీఐలుగా పనిచేసిన అశోక్ రెడ్డి, రాజు ఇద్దరూ ఇప్పుడు డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారారు. జిల్లాలో వైసీపీ నేతలకు ఏ సమస్య రాకుండా వారి అక్రమ దందాలకు యథేచ్ఛంగా సహకరించారట సదరు అధికారులు. వైసీపీ నేతలు ఆ ఇద్దరిని ట్రబుల్ షూటర్లని పిలుచుకునేవారంటే వారి సమర్థత అర్థమవుతుంది. గత 5 ఏళ్లలో వారిద్దరూ ప్రజల కోసం ఏనాడు పనిచేసిన పాపాన పోలేదట. వైసీపీ నేతల కోసం ఫక్తు పార్టీ కార్యకర్తల్లా, బజారు రౌడీల్లా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు. ఆ టైంలో సీఐ అశోక్ రెడ్డి ఓవర్ యాక్షన్పై ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అప్పట్లో బహిరంగంగా విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో టీడీపీ టార్గెట్ చేసినట్లు ఎవరూ చేయలేదన్న టాక్ ఉంది. ఇప్పుడు ఆయన చేసిన అవినీతిని, బండారాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అశోక్ రెడ్డి బ్యాచ్కు చెందిన మరో సీఐ రాజు వ్యవహారంపై కూడా పోలీస్ శాఖలో చర్చ నడుస్తోంది. రాజు కూడా వైసీపీకి వీరభక్తుడే. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజు రాయచోటిలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నికల అధికారి కార్యాలయంలోనే వాటిని ఆయన చింపివేశారు. నామినేషన్ పత్రాలను రాజు చించుతున్న దృశ్యాలను టీడీపీ నేతలు ఫోన్లో చిత్రీకరించారు. రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో రాజు ప్రదర్శించిన స్వామి భక్తి నచ్చి ఆయన్ని తర్వాత లక్కిరెడ్డిపల్లెకు, తర్వాత అక్కడి నుంచి పులివెందుల ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వైసీపీ నేతలు ఏం చెప్పినా నోరెత్తకుండా చేసిన అశోక్ రెడ్డి, రాజులపై డీజీపీకి టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పోలీస్ స్థలాన్ని డిప్యూటీ మేయర్ అనుచరులకు లీజుకు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఆ స్థలంపై అప్పటికే న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. అయినా దానిని లీజుకు ఇచ్చారు. లీజుకు తీసుకున్న దానికంటే అదనంగా స్థలం ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా నేతల అక్రమ కట్టడాలు నిర్మించారు. దానికి అశోక్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారట. అశోక్ రెడ్డి కడపలో పనిచేసినప్పుడు వైసీపీ నేతలకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చిటికెలో సెటిల్ చేసేవాడనే పేరుంది. ఆయన కడప చిన్న చౌకుతో పాటు రూరల్ సీఐగా పనిచేశారు. అప్పట్లో వైసీపీ నేతలకు చెందిన ఎన్నో ఇష్యూలను, ఎన్నో వివాదాలను అశోక్ రెడ్డి సెటిల్ చేశారంటారు. ఏ పని అప్పచెప్పినా కూడా అశోక్ రెడ్డి తనదైన స్టైల్లో సెటిల్ చేసేవాడట. చిన్న చౌకు ఇతర ప్రాంతాల్లో సెటిల్మెంట్లు, గంజాయి తదితర దందాలకు సంబంధించి అతనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అశోక్ రెడ్డి పేరుకే సీఐ అని అతను జిల్లాలో ఎస్పీ రేంజ్లో చక్రం తిప్పారట. అశోక్ రెడ్డి హయాంలో ఎస్పీగా అన్బురాజన్ పనిచేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, అప్పటి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవిరెడ్డితో పాటు ఇతర చిన్న చితక వైసీపీ నేతలతో కూడా అశోక్ రెడ్డి అంటకాగారు. ఎస్పీ అన్బురాజన్ను డమ్మీని చేసి ఆడించారంటారు. ఉమ్మడి కడప జిల్లాలో డీఎస్పీల పోస్టింగ్ నుంచి సీఐలు, ఎస్ఐలు ఇలా ఎవరూ బదిలీ కావాలన్నా, ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అశోక్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే జరిగేదని చెబుతుంటారు. అప్పట్లో పోలీసులు కూడా పోస్టింగ్ కోసం పొలిటికల్ నేతల కన్నా అశోక్ రెడ్డి ప్రాపకం కోసం పాకులాడేవారంట. అశోక్ రెడ్డి కడపలో పనిచేసే సమయంలో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు అతను స్పెషల్ బ్రాంచ్లోకి వెళ్లిపోయారు. ఆయన ఆధ్వర్యంలోనే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేయడం కలకలం రేపింది. ఎవరన్నా తప్పులు చేసినా, కేసులు ఉన్నా అరెస్టు చేయడంలో తప్పులేదు. అయితే పులివెందుల నుంచి కడపకు వస్తున్న బీటెక్ రవిని చాలా నెలల క్రితం యోగివేమన యూనివర్సిటీకి సమీపంలో సినీ ఫక్కీలో వాహనాలు అడ్డుపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆయన తలకు ముసుగు వేసి తల వద్ద గన్ పెట్టి మాట్లాడితే చంపుతామని బెదిరిస్తూ కడప చుట్టూ తిప్పడం కలకలం రేపింది. చేయని తప్పును ఒప్పుకోమని మ్యాన్ హ్యాండిల్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో సీఐలు అశోక్ రెడ్డి, రాజు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు డీఐజీకి ఫిర్యాదు చేశారు.
అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ స్థలం అడ్డగోలు లీజు విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితం డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకెళ్లారు. తాము డిపార్ట్మెంట్ స్థలాలు లీజుకు ఇవ్వమని, అది ఎలా జరిగిందంటూ డీజీపీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనిపై కూడా ఇప్పుడు విచారణ జరగనుంది. దాంతో సీఐల వ్యవహారం పోలీస్ శాఖలోనే హాట్ టాపిక్ గా మారింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో 8 నెలల పాటు వీధి వీధిన ఇంటింటికి ఎన్నికల ప్రచారానికి తిరిగారు. ఆమె వెళ్లిన చాలా చోట్ల గంజాయి, మహిళలపై వేధింపులు, భూ కబ్జాలపై ప్రజల ఫిర్యాదులు చేశారు. తాము అధికారంలోకి వస్తే కబ్జాలు లేని కడపను, గంజాయి లేని నగరాన్ని చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఆమె తనదైన స్టైల్లో వైసీపీ హయాంలో జరిగిన గంజాయి, భూ కబ్జాలు, ఇతరాత్ర వాటిపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె భర్త శ్రీనివాసరెడ్డి స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. మరి ఆ ఇద్దరు సీఐలపై డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.